శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అసలు శ్రీకృష్ణావతారంని సంపూర్ణ అవతారం అని ఎందుకంటారో చూద్దాం. సృష్టిలో 8 ప్రకృతులు ఉన్నాయి. శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య. వ్యాస భాగవత పురాణం ప్రకారం ఈ 8 ప్రకృతులలో శ్రీ రుక్మిణిగా, పుష్టి జాంబవతిగా, తుష్టి సత్యభామగా, ఇలా కాళిందిగా, కీర్తి మిత్రవృందగా, కాంతి నాగ్నజితిగా, ఊర్జ భద్రగా, విద్య అవిద్య లక్ష్మణగా అవతరించి పరమాత్మకి భార్యలు అయి ఆయనని సేవిస్తాయి. వాటి సేవ వలనే కృష్ణావతారముని సంపూర్ణ అవతారమని అంటారు. రామావతారంలో ఇన్ని శక్తులు లేవు. భగవంతుడు ఈ సృష్టిని ఈ 8 ప్రకృతులతో కలిపే నడిపిస్తాడు. ఇవి తెలియక శ్రీకృష్ణుడికి 8 భార్యలని తప్పుగా మాట్లాడతారు. అందుకే అన్నారు భిన్నా అష్ట ప్రకృతయాః అని. దయచేసి అందరికీ మనవి ఏంటంటే, మన పురాణాల గురించి తెలియకుండా భగవంతుణ్ణి దూషించడం చాలా తప్పు. మరికొన్ని విశేషాలతో ఇంకో వీడియోలో కలుద్దాం. శ్రీమాత్రే నమః.